నా వలన నీకు దీర్ఘాయుష్ కలగాలి అంటే మన జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం మన దేవుని కృపను పొంది మనం ఆ రీతిగా అనుభవించాలి అంటే కేవలం ఒకే ఒక మార్గం, మనల్ని సృష్టించిన సృష్టికర్త ద్వారా మాత్రమే. నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని చక్కగా వ్రాయబడి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక చెప్పాలంటే సందర్భానుసారంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం కాదు. భోజనాలకి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ముగింపు ప్రార్థన చేసుకొని చిన్న కేక్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం త్వరగా ముగించుకుందాం. ఈ కుటుంబానికి ఒక శుభాశీస్సులు అందించి నేను నా మాటలు ముగిస్తాను. 115 కీర్తనలు ఏముంది? పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అని చక్కగా వ్రాయబడి ఉంది. కనుక ఈ ఆశీర్వచనాలు మరి నూతనంగా బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చినటువంటి జాన్ పాల్ కేజియా దంపతులకు అనుగ్రహించి వారి చక్కని కుమారుడు అయ్యగారి దాకా అన్నారు మాధవి ఒక ప్రత్యేకమైన పేరుని మరి దేవుడు ఆ బిడ్డ పట్ల సార్థకం చేసి అన్ని విషయాల్లో దీవించి బలపరిచి వర్ధల చేయను గాక. ఆమేన్.